హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లావణ్య న్యూట్రిషనిస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసరికి థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర, అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది మన గొంతు దగ్గర బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండే థైరాయిడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ని, అంటే థైరాయిడ్ గ్లాండ్ని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ అనమాట. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. లైక్ ఎలా అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో లోపల సెల్స్ దాకా వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడాన్ని మనం మెటబాలిజం అంటాం. సో ఈ మెటబాలిజంని కంట్రోల్ చేసేది ఈ థైరాయిడ్ హార్మోన్. అంటే మీకు ఎనర్జీ ఎక్కువ కావాలనుకోండి, ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఒకవేళ తక్కువ కావాలనుకోండి, తక్కువ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోను ఒకవేళ ఎక్కువ తక్కువ ఇంబ్యాలెన్స్ చేస్తుంది అని అంటే వెంటనే పిట్యూటరీ గ్లాండ్ TSH అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది బ్యాలెన్స్ చేయడానికి. ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిందనుకోండి, తక్కువ TSHని రిలీజ్ చేస్తుంది. తక్కువ రిలీజ్ అయిందనుకోండి, ఎక్కువ TSHని రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ అనేవి కమ్యూనికేట్ అవుతూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇచ్చే సిగ్నల్స్ నువ్వు థైరాయిడ్ హార్మోన్స్ని ఎక్కువ రిలీజ్ చేసావు, తక్కువ రిలీజ్ చేసావు అని ఎప్పుడైతే సిగ్నల్స్ పంపిస్తుందో, ఆ సిగ్నల్స్ అనేది బ్రేక్ అవుతుందో, అలాంటి టైంలో ఈ థైరాయిడ్ అనేది ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ చేయడము, తక్కువ హార్మోన్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడే మెటబాలిజం ఎక్కువ అవ్వడము, మెటబాలిజం తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. లైక్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. సో బరువు పెరిగిపోవడము, బరువు తగ్గిపోవడం అనేది ఈ థైరాయిడ్ గ్రంథి ఎంత థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇచ్చే సిగ్నల్స్ థైరాయిడ్ గ్లాండ్కి చేరదో, ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుందో అప్పుడే థైరాయిడ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే మీరు మెడికేషన్స్లోకి వెళ్ళడం జరిగింది. థైరాయిడ్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది లైఫ్ స్టైల్ కరెక్షన్. ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోకపోతే, లేడీస్ కనుకోండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతే, హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది. సో అనవసరంగా నీరసం ఎక్కువ అనిపించడం, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది అనుకోండి, నీరసం అనిపించడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫుడ్ని మీరు కరెక్ట్ చేసుకునే కన్నా ముందు లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని దెన్ గో టు డైట్. మంచి ఫుడ్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ కనుక మీరు ఎర్లీ మార్నింగ్ కనుక ఇవ్వగలిగితే, ఎంటీ స్టమక్తో హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ కనుక మీరు ఇవ్వగలిగితే థైరాయిడ్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బయటపడడం అంటే కంప్లీట్ మీరు బ్యాక్కి వెళ్ళండి. సో ఒకవేళ రావచ్చు అంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మీరు మెడిసిన్ని స్టాప్ చేయాలా, మెడిసిన్ని కంటిన్యూ చేయాలనేది చూసుకోవచ్చు.